ఒక 15-20 ఇయర్స్ ఓల్డ్ సినిమా మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. కానీ రెస్పాన్స్ మాత్రం కొత్త సినిమాల కంటే బిగర్ గా వస్తుంది. థియేటర్స్ ముందు హ్యూజ్ కట్అవుట్స్, పేపర్ సెలబ్రేషన్స్, హౌస్ఫుల్ బోర్డ్స్, మిడ్ నైట్ షోస్, ఫ్యాన్స్ స్క్రీమింగ్. ఇవి ఇప్పుడు కొత్త సినిమాలకు కాదు, ఓల్డ్ రీ రిలీజెస్ కి కనిపిస్తున్నాయి. ఇది నాస్టాల్జియా మాత్రమేనా, లేక ఆడియన్స్ నిజంగానే ఓల్డ్ సినిమాని మిస్ అవుతున్నారా? ఎర్లియర్ రీ-రిలీజ్ అంటే జస్ట్ ఓల్డ్ మూవీ స్క్రీనింగ్, కానీ ఇప్పుడు ఇట్ బికేమ్ అన్ ఈవెంట్. ఫ్యాన్స్ హాలిడేస్ తీసుకుని వస్తున్నారు, మిడ్ నైట్ షోస్ వేస్తున్నారు, సోషల్ మీడియా ట్రెండ్స్ చేస్తున్నారు. అండ్ ఆనెస్ట్లీ కొన్ని రీ-రిలీజెస్ కి వస్తున్న రెస్పాన్స్ న్యూ మూవీస్ కి కూడా రావడం లేదు. రీ-రిలీజెస్ క్రేజ్ కి బిగ్గెస్ట్ రీజన్ నాస్టాల్జియా. ఒకప్పుడు థియేటర్ కి వెళ్ళడం అంటే జస్ట్ మూవీ వాచింగ్ కాదు, కంప్లీట్ ఎక్స్పీరియన్స్. ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్ళడం, ఇంటర్వెల్ స్నాక్స్, ప్యాక్డ్ థియేటర్స్, ఫస్ట్ డే ఎక్సైట్మెంట్, అవి మెమరీస్ గా మిగిలిపోయాయి. ఇప్పుడు ఆడియన్స్ ఆ మెమరీస్ ని మళ్ళీ ఫీల్ అవ్వాలని చూస్తున్నారు. అందుకే మురారి అయినా, పోకిరి అయినా, ఆరెంజ్ అయినా ఆడియన్స్ మూవీ కోసం మాత్రమే కాదు, ఆ ఫీలింగ్ కోసం థియేటర్స్ కి వస్తున్నారు. ఎస్పెషలీ 90s అండ్ ఎర్లీ 2000s జనరేషన్ కి దీస్ రీ రిలీజెస్ ఫీల్ పర్సనల్. మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మెనీ కరెంట్ మూవీస్ లాంగ్ టర్మ్ ఇమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేయలేకపోతున్నాయి. కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, వీకెండ్ హైప్ ఉంటుంది, కొన్ని రీల్స్ వస్తాయి, ఓటీటీకి వచ్చేస్తుంది, అండ్ ఆడియన్స్ క్విక్లీ ఫర్గెట్స్ ఇట్. కానీ ఓల్డ్ మూవీస్ మాత్రం ఇయర్స్ తర్వాత కూడా ఆడియన్స్ మైండ్ లో ఉండిపోతున్నాయి. ఎందుకంటే ఆ సినిమాల్లో సాంగ్స్, డైలాగ్స్, క్యారెక్టర్స్, ఇమోషన్ ఆల్ స్టేడ్ విత్ పీపుల్. Maybe today's cinema became faster but less memorable. ఇప్పుడు రీ రిలీజెస్ మరో లెవెల్ కి వెళ్ళడానికి సోషల్ మీడియా కూడా హ్యూజ్ రీజన్. ఎర్లియర్ మూవీ సెలబ్రేషన్స్ థియేటర్ వరకే ఉండేవి, కానీ ఇప్పుడు ఎవ్రీ సెలబ్రేషన్ ఇన్స్టెంట్లీ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ పేపర్స్ వేస్తున్నారు, డాన్సెస్ చేస్తున్నారు, ఫైర్ వర్క్స్ చేస్తున్నారు, అండ్ విత్ ఇన్ మినిట్స్ వీడియోస్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ అంతా స్ప్రెడ్ అవుతున్నాయి. అందుకే రీ రిలీజ్ ఇప్పుడు సినిమా మాత్రమే కాదు, ఫ్యాన్ ఈవెంట్ అయిపోయింది. ఎస్పెషలీ స్టార్ హీరోస్ మూవీస్ కి దిస్ క్రేజ్ బికమ్స్ మ్యాసివ్. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కొన్ని ఆడియన్సెస్ ఇప్పుడు న్యూ మూవీ ఎక్స్పీరియన్స్ కంటే సెలబ్రేషన్ ఎక్స్పీరియన్స్ కోసం థియేటర్స్ కి వస్తున్నారు. అండ్ రీ రిలీజెస్ దాట్ ఫీలింగ్ పర్ఫెక్ట్లీ డెలివర్ చేస్తున్నాయి. ఓటీటీ కూడా ఈ క్రేజ్ కి ఇండైరెక్ట్లీ రీజన్ అయింది. ఎందుకంటే పీపుల్ లవ్ వాచ్ మూవీస్ ఎనీ టైమ్ అట్ హోమ్. సో థియేటర్ కి రావడానికి జస్ట్ గుడ్ కంటెంట్ సరిపోవడం లేదు. ఆడియన్స్ ఇప్పుడు స్పెషల్ ఫీలింగ్ కావాలి, ఈవెంట్ ఫీలింగ్ కావాలి, కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ సర్ప్రైజింగ్లీ రీ రిలీజెస్ ఆర్ గివింగ్ ఎగ్జాక్ట్లీ దాట్. ఒక ఓల్డ్ హిట్ మూవీ థియేటర్ లో చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఆల్రెడీ ఎమోషనల్లీ కనెక్టెడ్ ఉంటుంది. అందుకే రెస్పాన్స్ ఇంకా బిగ్గర్ గా కనిపిస్తోంది. కానీ ఈ హోల్ ట్రెండ్ వెనుక ఇంకో ఎమోషనల్ ట్రూత్ కూడా ఉంది. మేబీ పీపుల్ ఆరెంట్ జస్ట్ సెలబ్రేటింగ్ ఓల్డ్ మూవీస్ ఎనీమోర్. వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నది ఆ టైం, ఆ మెమరీస్, ఆ థియేటర్ ఫీలింగ్, ఆ ఎక్సైట్మెంట్. కొన్ని ఓల్డ్ మూవీస్ చూసినప్పుడు పీపుల్ సడన్లీ రిమెంబర్ స్కూల్ డేస్, కాలేజ్ డేస్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ థియేటర్ ట్రిప్స్ అండ్ లైఫ్ డ్యూరింగ్ దోస్ ఇయర్స్. అందుకే రీ రిలీజ్ క్రేజ్ జస్ట్ సినిమా ట్రెండ్ కాదు, ఇట్ బికేమ్ ఇమోషనల్ నాస్టాల్జియా. Maybe that's why old movies still feel alive. కొత్త సినిమాలు కలెక్షన్స్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఓల్డ్ క్లాసిక్స్ మాత్రం మెమరీస్ క్రియేట్ చేశాయి. అండ్ మెమరీస్ నెవర్ రియలీ లీవ్ పీపుల్. For more Tollywood content, subscribe to Tollywood NRIs.